మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. శంకర్ దాదా అమ్మయ్యా ఇక్కడున్నావా? పగలంతా కాళ్ళు ఇడుచుకుంటూ లాటరీ టికెట్లు అమ్ముతావు, రాత్రికైనా మొదటిని ప్రశాంతంగా పడుకోవచ్చు కదా. సంపాదించిందంతా ఆ పిస్తోల్కి ఎందుకు దాదా తగలబెట్టడం? పగ, ప్రతీకారం, ప్రశాంతత నాకెక్కడుందిరా మస్తా. దాన్ని మర్చిపోయి 14 ఏళ్ళయింది. నేను బ్రతుకుతున్నది ఊపిరి పీలుస్తూ కాదురా, పగను పీలుస్తూ. నా బిడ్డల కంటే నన్ను 2 ఏళ్లు ముందుగా విడుదల చేసి నాకు పెద్ద శిక్ష వేశారా. వాళ్ళు విడుదల కాగానే నరమేధం తీసుకెళ్ళు. పంచండి. రాజు పారిపోతున్నాడు. రాజు ఆగు, పారిపోవద్దు, తప్పించుకుపోవడానికి ప్రయత్నం చేయొద్దు, ఆగు రాజు. Don't shoot. వెళ్ళండి, మీ పనులు చూసుకోండి, వెళ్ళండి. ఏమయ్యా రాజు, నువ్వు పరిగెడుతోంది మందు కోసం అని చెప్పొచ్చుగా. బుల్లెట్ తగిలితే ఏమయ్యేది? ఇద్దరు కలిస్తే పుట్టే, నలుగురు మోస్తే పోతా. నిజమేనయ్యా, కానీ మరీ అలా ఒళ్ళు తెలియకుండా కంగారు పడితే అలా? కంగారు గజేంద్ర మోక్షంలో ఏం చెప్పారు? ఏనుగుని మొసలి పట్టుకున్నప్పుడు దేవుడా కాపాడు అని పిలిస్తే కంగారులో భార్య చిరచెంగుతో సహా పరిగెత్తుకుంటూ వచ్చా అంట విష్ణుమూర్తి. ఇంతప్పుడు పుస్తకాలు చదువుకున్నా. అయితే ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అంటావు. తేలుకాటికి పాము కాటికి మందేసే వాళ్లను డాక్టర్ అంటారేమో గాని జైల్లో నిన్ను ఖైదీ గారు అనరు, ఖైదీగాడే అంటారు. మాట్లాడింది చాలు, నోన్మై. ఏంట్రా మూసేది? ఎవరికి తెలియదురా మీ చరిత్ర? జైల్లో ఎవరిని అడిగినా చెబుతారా మీరెంత రౌడీలో, గూండాలో, స్మగ్లర్లో. నా మీద చెయ్యేస్తారా?
ఏ నువ్వు రౌడీ కాదా, గోండావి కాదా, స్మగ్లరు కాదా? అయినా గోండాని గోండా అనక ఏమంటారు? హలో, గంగారాం సేట్ని మాట్లాడుతున్నాను. బిజ్లీ, శంకర్ దాదా కొడుకు రాజు హవాలా కోసం నీ దగ్గరకు వస్తున్నాడు. వాడిని మాయ చేసి అక్కడే ఫినిష్ చేయి. ఇక్కడ హైదరాబాద్లో నా ముఠాదే పై చేయి అవుతుంది. ఓకే, తెల్లవారేలోపు గోవా సముద్రంలో ఉంటాడు. వెల్కమ్ వెల్కమ్. ఎదురుగా ఉన్న మెట్లెక్కి పైకి రండి. ఆగండి, లెఫ్ట్కి వచ్చి రైట్కి తిరగండి. ఏయ్, నేను ఇక్కడికి వచ్చింది లెఫ్ట్కి తిరగడానికి రైట్కి తిరగడానికి కాదు. ఈ క్యాష్ ఇచ్చి డాలర్లు తీసుకెళ్ళడానికి వచ్చాను. కోపం ఎందుకు సార్? వ్యాపారానికి వచ్చిన వాళ్లకు విందు కనువిందు ఇవ్వడం మా ఆచారం. ఎదురుగా ఉన్న తలుపు తీసుకుని లోపలికి రండి. ఏ, స్వర్గానికి వెళతావా నరకానికి వెళతావా? మంచం మీద నీతో స్వర్గం, మంచం కింద నీ వాళ్ళతో నరకం. చావబోయే ముందు ఒక్కసారి నీ ఇష్ట దైవాన్ని తలుచుకో. అలాగే, కానీ నువ్వు ఒక గుండుతో చావరా, 2 గుళ్ళు ఒకసారి పెలితేనే చస్తావు అని దేవుడు నా కల్లో కనిపించి చెప్పాడు ఒకసారి. కనుక బ్రదర్, నేను కళ్ళు మూసుకుని 1 2 3 అంటాను, మీరిద్దరు ఒకేసారి టబీబులు పిలిచారు. చచ్చేవాడి ఆఖరి కోరిక తీర్చాలంటారు. షూట్ హిమ్. 1 2 3 చెప్పాలి కదా. 1 2 3. నా లైఫే అదో టైపు. నేరాలు చేయకుండానే నా మీద నిందలు పడుతుంటాయి. కనీసం ఈ నిందైనా నా మీద పడకుండా ఉండినా చూడు దేవుడా. ఆడదాన్ని నమ్ముకోవడమే నేను చేసిన పొరపాటు. ఈసారి కూడా శంకర్ దాదా ముఠాదే పై చేయింది. శంకర్ దాదా దాదా, ప్రతి సంవత్సరం మీరు ఇలా తాలిబొట్లిచ్చి పెళ్లిళ్ళు చేస్తున్నారు. జనం మీ మీద మర్చిపోరయ్యా. అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య అన్నయ్య రా అన్నయ్య. మీ అన్నయ్య మీకు మంచి ప్రెజెంటేషన్ తెచ్చాడు. శభాష్. కౌరవుల్లో 100 మంది కొడుకులు ఎందుకురా? మార్కండేయుడిలా ఒక్కడు చాలు. వరపుత్రుడు అనిపించావు రాజు. ఎవరమ్మా నువ్వు? సింగల్ గా ఉండిపోయావు. నీకు మొగుడు దొరకలేదా? దొరికాడండి. పోయిన సంవత్సరం శంకర్ దాదా తాళి పట్టు కూడా ఇచ్చాడండి. మరి కట్టించుకోలేదా? లేదు, పెళ్లికి ముందు కండిషన్లు పెట్టా. ఎయిర్ కండిషన్లా? 7 కండిషన్లు. ఏమిటిదల్లా కండిషన్లు? ఆయనకి సిగరెట్ అలవాటు, మానేమన్నాను సరే అన్నాడు. పేకాటు కూడా అలవాటు, మానేమన్నాను సరే అన్నాడు. మందు కూడా అలవాటు, మానేమంటే మరి రేసులు, పాన్ పరాగులు, చెడు తిరుగులు కూడా వదిలేమన్నావా? అన్నాను. వదిలేసాడా? అన్నాడు కానీ వాటిని కాదు. అందుకే తాళి మీరే తీసుకోండి. ఇచ్చిన తాళి తిరిగి తీసుకోకూడదమ్మా. అది నీ దగ్గరే ఉంచు. మంచి కుర్రాన్ని చూసి నీ పెళ్లి నేనే చేస్తాను. వెళ్ళరా. అందరికీ పెళ్లిళ్ళు చేయడం కాదు, ఇంట్లో ఉన్న కొడుకు సంగతి కూడా పట్టించుకోవాలి. నేనేం పట్టించుకోనన్నానా? నాకు నచ్చిన అమ్మాయి దొరికితే గానీ చేసుకోనన్నాడుగా.
అలా అన్నాడని వదిలేస్తామేమిటండి? సరే రాజు, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. నీకు నచ్చిన అమ్మాయినన్నా తెచ్చుకో, నేను తెచ్చిన అమ్మాయినన్నా కట్టుకో. అలాగే దాదా, ఏమంటావు? సార్, ఏమా మళ్ళీ వచ్చావు? ఒక వారం రోజులు నేను వెయిట్ చేస్తాను. ఆ. ఆయనకి నచ్చిన అమ్మాయి దొరక్కపోతే నాకిచ్చి పెళ్లి చేస్తారా? ఏమంటావు రాజు? ఏంటి నువ్వు? మస్తాన్, గురువా మంచి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారా? కనకం కంపెనీలో మంచి ప్రాంతర బడిలు దొరుకుతాయి. చెయ్యి. ఆ టైపు కాదు, మరి ఏ టైపు? వైఫ్ టైప్. వైఫ్ టైప్ ఆ. అయితే కాలేజీ కాపేద్దాం. ఆ, మన సంగతులు తెలిసాక ఆ. ఒట్టి కేడీ బ్యాచ్ అంటారేమో. కరెక్ట్. పోనీ వైస్రాయ్ హోటల్ దగ్గరికి వెళ్దామా? అమ్మో, అక్కడ అప్పుడప్పుడు పుడిచే ఎమ్మెల్యేలు తగులుతారు, పెళ్లికి దిగిన అమ్మాయిలు దొరకరు. ఐడియా. ఏమిటి ఐడియా? ఆల్ ఆంధ్రాకే లేడీస్ సాయిబాబాకే భక్తులయ్యారు. గుడికి వెళ్ళామనుకో పెళ్లి కాని పిల్లలు కుప్పలు కుప్పలు కట్టలు కట్టలుగా దొరుకుతారు. కరెక్ట్. ఆ. చేసుకుంటే దైవ భక్తురాలే చేసుకో. అవును, మనం చెప్పినట్టు పడుంటారు. అదేం కాదు, ఆ. తెల్లవారు లేస్తే మనం చేసేదంతా పాపం. సూర్యుడు ఉదయించక ముందే గంట కొడుతూ శుక్లాంబరదరం విష్ణు, నా మొగుడు చేసిన పాపం ధూపంతో స్వాహ అని అంటారు. ఆహా గురుజీ క్యా బాత్ హై, ఉస్కో. ఉస్కూ. బంగారంతో చేసిన దీపపు కుందిలాగుందిరా బొమ్మ. ఆహా, ఏంటి గురువా గంట కొట్టిందిరా. కనిపిస్తుంది కదా? కొట్టింది గుడి గంట కాదురా, ఆ. నా గుండె గంట. పడిన రోజు నీ నా కంట, పండింది నా పంట. అరే. నాన్నతో లేదు ఇక తంట, బాగా చేస్తుందో లేదో తెలియదు. వంట 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 వంట. ఇప్పుడే వీళ్ళు కనుక్కుంటా పేరు. గురువా ఇట్లా ఇట్లా మనం వెళ్ళి పలకరిస్తే మనకి పని పడలేదనుకుంటది. అయితే ఫాలో అయ్యి ఇంటి అడ్రస్ కనుక్కుందా. పాలు అయితే మన ఇద్దరు తీస్తుంది. నచ్చిన అమ్మాయి అడ్రస్ తెలుసుకోకపోతే లైన్ ఎలా వేయటం? నువ్వు రా, నేను చెప్తాను రా. అనవసరమైన ప్రశ్నలు వేసి ఆ పిల్ల వెళ్ళిపోయేటట్టు చేశావు. ఇప్పుడు ఆ పిల్ల అడ్రస్ కనుక్కోవడం వెళ్ళారా? అడ్రస్ కావాలా? అడ్రస్ తెలుసా? ఇంటి నంబర్ 25, గాంధీనగర్. ఆహా, ఆడదానికి ఆడదేశత్తు ఉన్న కొటేషన్ ఇప్పుడే కుట్టి పరేస్తున్నాను. అడ్రస్ చెప్పిన ఆ నోటితోనే పేరు కూడా చెప్పి పుట్టింగ్ కట్టుకో పాప. జగదాంబ. జగదాంబో. పిలిచారా? అదేంటి ఆ అమ్మాయిని పిలిస్తే నువ్వు పలికావు? నా పేరే జగదాంబ. మరి ఆ అడ్రస్? నా అడ్రస్. అమ్మాయి పేరేంటో తెలీదంట, అడ్రస్ తెలీదంట. ఎవరో ఏంటో తెలియకుండా మీ అన్నయ్య ఇంటి కోడల్ని ఎలా చేస్తాడమ్మా? నాకు డౌటే. ఇదేంటి పేరు తీసావు? అన్నయ్యకు నచ్చిన అమ్మాయి దొరికే వరకు నీకు ఫుడ్ లేదు. ఓహో, రాగం అన్నయ్యకైతే ఉసుకోనాక గురు ప్లేట్ ఇవ్వా. సాయిరామ్ 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 గురువా సాయిరామ్. ఈ అమ్మాయి ఎవరో గజ భక్తురాలా ఉంది. ఇంత సిన్సియర్ గా పొర్లు దండాలు పెడుతుందంటే ఈ అమ్మాయి కోరిక తప్పకుండా తీరుతుంది. నిజంగానే తీరుతుందంటారా? 100% గ్యారెంటీ ఇస్తున్నాను. నువ్వా? నేను పొర్లు దండాలు పెడుతోంది మీకోసమే. కొంచెం గన్నేరుకాయలుంటే కోసి తీసుకొస్తావు తల్లి. ఎందుకు స్వామి? చెత్త కొట్టి తిని. పైకి పోదామని. అలా అంటే ఎలా స్వామి? మీరేగా అన్నారు నా కోరిక తీరుతుందని. మీరే నా ఏమండి? ఇంతమంది లేడీస్ లో అమ్మాయిని ఎలా కనుక్కోవడం? ఇదంతా నీ మూలనే జరిగింది. గురువా ఐడియా ఏమిటి? ఉదర్ దేఖో, నిన్న బాబీ వేసుకున్న చెప్పులు మై దేఖా. ఆ చెప్పుల్లో బాబీ చెప్పులు బాగా దేకుతా. దిక్కు. ఆహా. బాబీ ये चप्पल नहीं है, ये चप्पल अच्छा है. ये बाबी चप्पल क्या पकड़ो? अंदर हमारा वजीर है, मैं दंगा नहीं. కావాలంటే అడగండి. ఏమయ్యా వీడు వద్ద లోపల ఉందా? డెఫినెట్ గా లేదు. అయ్యా నన్ను నమ్మండి. తుమారి ఖసం ఆయనే మా గురు. ఏమయ్యా వీడి గురువు నువ్వేనా? చచ్చి, వాడికి నేను గురువు ఏంటి? ఆ పిల్ల అడ్రస్ వీడి వల్లే కనుక్కోలేకపోయా. కొట్టండి వెధవ, కొట్టండి. అయ్యా అయ్యా गुरुवा गुरुवा देखो उधर देखो.
videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.